ఏంటి మే వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదు. ఫోన్ కూడా తీయడం లేదు. మాన్వి, నువ్వు ఇంట్లోనే ఉండు సరేనా? నేను అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చూసి వస్తా. సరే నాన్న. అసలు ఎక్కడ వెళ్ళింది తను? అసలు ఆ పాప గురించి తను ఎందుకు ఇలా చేస్తుంది? అసలు ఎంత వెతికినా తను కనిపించట్లేదు. అసలు లావణ్యకి ఎందుకు ఆ పాప అంటే అంత ప్రేమ? అసలు ఆ పాపకి తనకి ఏంటి సంబంధం? అసలు లావణ్య ఎందుకు ఇలా చేస్తుంది? ఏమండి, అసలు ఏం జరిగిందంటే పొద్దున్నే నేను ఆఫీస్కి అని బయలుదేరానండి. పాపం మీ పాప రోడ్డు మీద ఆకలి ఆకలి అని అటు ఇటు తిరుగుతూ ఉంది. పాపం తనకి అమ్మ నాన్న కూడా లేరంటండి. నాకే జాలేసి ఈ పాపను తీసుకొచ్చానండి. గుర్తుకొచ్చింది, ఆ పాప తనకు బస్ స్టాప్లో కలిసిందని చెప్పింది కదా, అక్కడనే చూద్దాం. లావణ్య వెళ్ళే బస్ స్టాప్ ఇదే. పాప ఇక్కడనే కనిపించిందని చెప్పింది. చూద్దాం, ముందుకెళ్ళి ఎవరినైనా అడుగుదాం. కానీ ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదు. ఒకసారి ఇంతకైనా మంచిది, ముందుకెళ్ళి అడుగుదాం. లావణ్య, 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 లే లావణ్య, 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 లే లావణ్య, అసలు ఇక్కడ ఎలా పడిపోయావు? లావణ్య, పాపనా? లావణ్య. డాక్టర్ గారు, ఏమైంది లావణ్యకి? బీపీ చాలా లో అయిపోయింది. తను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. అయినా తను ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటుంది? స్ట్రెస్ అయితే ఏం లేదు సార్. పాప పాప ఎవరు సార్? మీ పాపకి ఏమైనా అయిందా? ఏం కాలేదు సార్, అదేం లేదు, అదేం లేదు. కొన్ని మందులు రాస్తున్నాను, డైలీ వాడండి. అలాగే డాక్టర్ గారు. ఇంకా తను దేని గురించి స్ట్రెస్ తీసుకుంటుందో దాని గురించి ఒకసారి ఆలోచించండి. సరే డాక్టర్ గారు. సార్, మీరు టెన్షన్ తీసుకోరంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి డాక్టర్ గారు. తను ఇలాగే ఉంటే కోమాలోకి వెళ్ళే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. నాన్న, నేను మెడికల్కి వెళ్ళి అమ్మ కోసం మందులు తీసుకొస్తా. నువ్వు అప్పటిదాకా అమ్మ దగ్గర కూర్చో సరేనా? లావణ్య, ఏమండి, పాప గురించి ఏమన్నా తెలిసిందా? నువ్వేం చేస్తున్నావు కనీసం నీకేమన్నా అర్థం అవుతుందా? ఎవరో తెలియని పాప గురించి నీ హెల్త్ పాడు చేసుకుంటున్నావేంటి? నీకున్న పాప గురించి ఆలోచించు. అసలు నువ్వు ఎక్కడ పడిపోయావు కనీసం నీకు అది అదైనా తెలుసా? రోడ్డు పైన పడిపోయావు. డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా? అయ్యో, అది కాదండి. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివి లేవు కదా తన గురించి ఆలోచించడానికి. అది కాదండి, మన పాపకి మనం ఉన్నాం, కానీ ఆ పాపకి ఎవరూ లేరండి. ఆ పాప చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. నీకు అమ్మ నాన్న లేరా? నాకెవరు లేరా ఆంటీ? మరి నువ్వు ఎక్కడుంటావు? ఈరోజు ఇక్కడ పనుకున్నా, రేపు అక్కడ పనుకుంటా. ఏవండి, బయట మనకు తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి. మనం రోజు న్యూస్లో, పేపర్లో, టీవీలో చూస్తూ ఉంటాం. చూసినప్పుడు మాత్రమే అయ్యో పాపం అనుకుంటాం.
కానీ ఇదైతే మన కళ్ళ ముందు జరుగుతుంది కదండి. ఇది చూస్తూ ఎలా ఊరుకోమంటారు? లావణ్య, పడుకు లేట్ ఎక్కువైంది. డాక్టర్ నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దన్నారు. పడుకో. ఏమైంది ఇక్కడ పడుకుంది? మాన్వి, మాన్వి, ఏంటి నాన్న? దా లోపలికి వెళ్ళి పండుకున్నాం. ఏం వద్దు నాన్న, ఇవాళ నేను ఇక్కడనే పండుకుంటా. సరే నువ్వు పండుకో. అమ్మకు బాగాలేదుగా నాన్న, నేను లోపల పండుకుంటా. సరేనా? సరే నాన్న. పాపా 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 లావణ్య, లావణ్య, ఏమైంది? లావణ్య, ఏమైంది? లావణ్య, రండి. పాప 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 భయపడుతుందండి. లావణ్య, ఏం లేదు లావణ్య. డాక్టర్ని స్ట్రెస్ తీసుకోవద్దన్నారు. నా మాట విను లావణ్య, పడుకో. నేను నీళ్ళు తీసుకొస్తాను, ఆగు. నాన్న భయపడకు నాన్న, నేనున్నా. లావణ్య, ఇదిగో నీళ్ళు, కొన్ని నీళ్ళు. నువ్వు పడుకో, పడుకో. డాక్టర్ స్ట్రెస్ తీసుకోవద్దన్నారు లావణ్య. బాన్వి పడుకొని ఉందా? టైం కూడా 1:30 అవుతుంది. తను ఇలాగే ఉంటే కోమాలోకి వెళ్ళే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. ఇంత ఉదయాన్నే లేచి ఏం ఆలోచిస్తున్నావు? చూసావు కదా మీ అమ్మ హెల్త్ ఎలా ఉందో. నైట్ అంతా నిద్ర లేదు, అదే ఆలోచిస్తుంది. డాక్టర్ ఏమో తను స్ట్రెస్ తీసుకోవద్దు, లేకపోతే తను కోమలోకి వెళ్ళిపోతుంది అన్నారు. తనేమో ఆ పాప గురించి ఆలోచిస్తూ ఉంది. ఏంటి నాన్న అమ్మ ఆ పూర్ పాప గురించి అంతగా ఆలోచిస్తుంది? మీ అమ్మ కోసమన్నా ఆ పాపని ఇంటికి తీసుకురావాలి నాన్న. ఛీ, ఆ పాప ఎలా ఉందో చూసావు కదా నాన్న. ఏంటి నాన్న నువ్వు కూడా? ఆ పాప ఎక్కడ, మనం ఎక్కడా? తప్పదు నాన్న, నువ్వు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు. నేను ఆ పాప ఎక్కడుందో చూసి వస్తాను. సరే. ఇంతకీ ఆ పాప ఎక్కడుందో? అసలు ఈ పాప ఎక్కడుందో? అన్నా, ఇక్కడ ఒక చిన్న పాపను చూసావా? లేదన్నా, చూడలేదు. లావణ్య ఆఫీస్కి వెళ్ళే బస్ స్టాప్ ఇదే. లావణ్య కూడా పాప ఇక్కడే దొరికిందని చెప్పింది. పాప ఎక్కడెక్కడో ఉండాలి. వామ్మో అంకుల్, ఎలాగైనా పాపాని వెతికి ఇంటికి తీసుకెళ్ళాలి, లేకపోతే లావణ్యకి ఎలా తగ్గుతుంది? అయ్యో అంకుల్ ఏంటి ఇక్కడికి వచ్చిండు? పాపా, అయ్యో అంకుల్ నన్ను చూసినట్టున్నాడు. అసలు ఏం జరిగిందంటే, కామెంట్ ఫర్ నెక్స్ట్